అంటే ఏంటో మరి అర్థం కాలేదు. వాళ్ళే దే కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ బెటర్ వే. నేను మాట్లాడుకుంటూ వస్తున్నారు. సో ఈ అంశాలన్నిటికీ సంబంధించి ఈరోజు బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు సజ్జా అజయ్ కుమార్ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అజయ్ గారు. అలాగే పసుపులేటి సురేష్ గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అండ్ మెరుపుల మహేష్ గారు, జనసేన అధికార ప్రతినిధి. సో టు స్టార్ట్ విత్ మెరుపుల మహేష్ గారు, మనం తల్లికి వందనం దగ్గరికే వద్దాం. 67.25 lakhs బెనిఫిషరీస్ ఈసారి ఉంటే వైసీపీ చాలా దుర్మార్గంగా 2,000 రూపాయలు వెనక్కి వెళ్ళిపోయినాయి, లోకేష్ గారి జేబులోకి వెళ్ళిపోయినాయి, మినిస్టర్ గారి జేబులోకి వెళ్ళిపోయినాయి. ఇట్స్ సంథింగ్ అంటే అది ఆశ్చర్యం కలిగించింది. అంతగా బేస్లెస్గా వైసీపీ మాట్లాడటానికి గల కారణాలు ఎందుకంటే తేడా చూస్తే 67లోంచి మనకి దగ్గర 15 లక్షల మంది ఎక్కువ మంది బెనిఫిషరీస్ ఇక్కడ కనిపిస్తున్నారు. కనిపించిన ఎందుకని ఆ రకమైన ఆరోపణ చేసింది? నిజంగా 2,000 రూపాయలు ఆయన జేబులోకి వెళ్ళిపోయా? మ్యూట్లో ఉన్నారండి. ఇప్పుడు వినిపిస్తుంది సార్. అదే సార్, ముందుగా నాకు అవకాశం ఇచ్చిన నైన్టీ యజమానానికి, అలాగే మీకు ప్యానల్లో ఉన్నటువంటి ఇతరపాటి నాయకులకు కూడా శుభోదయం తెలియజేసుకుంటూ, సార్ నిన్న ఏదైతే తల్లికి వందనం అనే ఒక దీన్ని నేను ఏదైతే ప్రవేశపెట్టారో 100% ఏదైతే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందో నిన్న దాన్ని 100% ఎగ్జిక్యూట్ చేశామని తెలియజేసుకుంటున్నాం. దానికి కారణం ఎలా అంటే వైసీపీ వాళ్ళు చెప్తారు. నిన్న కూడా లోకేష్ గారి యొక్క ప్రెస్ మీట్స్ లో నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఇంత డీటెయిలింగ్ గా విద్యా వ్యవస్థ మీద కానీ, లేకపోతే ఫర్దర్ గా ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మా దగ్గర నుంచి అని చెప్పడం కానీ, ఇన్ ఫ్యూచర్ లో మనం ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే అదర్ స్టేట్స్కి వెళ్ళి మనం కంపారిజన్ తీసుకొని మోడల్స్ ఇంప్లిమెంట్ చేసే స్టేజ్ నుంచి ఏపీ యొక్క మోడల్ ని రెస్ట్ ఆఫ్ ఇండియా అందరూ కూడా ఇంప్లిమెంట్ చేసే స్టేజ్కి వెళ్తామని చెప్పిన ఏదైతే ఉందో, ద వే ద ఎడ్యుకేషన్ మినిస్టర్ రిప్రజెంట్ చేసిన విధానం మాత్రం చాలా అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కి ఎంత నాలెడ్జ్ ఉందో, లేకపోతే ఆ ప్రెజెంటేషన్ ఎలా ఉందో, లేకపోతే ఏదైతే మాట చెప్పారో అది నిన్న చూసినట్టయితే ఈవెన్ పర్సనలీ మేము జనసేన అయినప్పటికీ కూడా నిన్న లోకేష్ గారు మాట్లాడిన మాటలు మాత్రం రియల్లీ వండర్ఫుల్ చెప్పాలంటే. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా చాలా చాలా తెలివి ఉంటే తప్ప అది అర్థం కాదు. ఏదో జస్ట్ ఆ 2,000 విషయానికి కూడా ఆయన లోకేష్ గారు చాలా గట్టిగా నేను స్పందించడం జరిగింది. మీరు ఎవరన్నా కానీ దీన్ని కానీ ప్రూవ్ చేసినట్టయితే నేను ఫర్దర్ గా ఏం చేయాలో చేస్తాను, ఒకవేళ లేనప్పుడు మీరు దీని మీద చాలా యాక్షన్ సివియర్ గా ఉంటుందని చెప్పారు. ఏదో ఒకటి బేస్లెస్ గా ఏదో ఒకటి 2,000 రూపాయలు వెళ్ళిపోయింది, 2,000 రూపాయలు తీసేసుకున్నారంటే గత ప్రభుత్వంలో కూడా సేమ్ అదేలాగా 2,000 రూపీస్ ఎవరు ఇచ్చారు, దేనికి ఇచ్చారని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక మీద చెప్పుకుంటారు క్లియర్ గా. ఒక స్కూల్ మెయింటెనెన్స్ కోసమో, లేకపోతే ఆ తర్వాత ఆ యొక్క బాత్రూమ్స్ మెయింటెనెన్స్ కోసమో అని చెప్పి చేశారు. అంటే ఆ రోజు కూడా అలాగే 2,000 రూపాయలు వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిందా? ఆ రోజు కూడా అలాగే వెళ్ళిందా? ఇంకోటి ఏంటంటే ఓపెన్ గా చెప్తున్నాం సార్, నేను బెనిఫిటర్ ఇక్కడ, నేను ఐఎమ్ ద బెనిఫిటర్. ఇక్కడ ప్యానల్లో ఉన్న వాళ్ళకి ఎంతమంది బెనిఫిట్ అయ్యారో నాకు తెలియదు, కానీ నాకు 2 పిల్లలు ఉన్నారు. లాస్ట్ టైం నాకు ఒక పిల్లోడికి పడింది. నిన్న మధ్యాహ్నం నాకు 5 o'clock నాకు 2 పిల్లలకి నాకు బెనిఫిట్ అయ్యింది. 2 పిల్లలు నాకు వేశారు. అంటే మా ఏరియాలో కూడా ఎలిజిబిలిటీ లిస్ట్ క్లియర్ గా పెట్టుకొని ఎక్కడ కూడా వీళ్ళకి తీసేయాలా వాళ్ళకి తీసేయకూడదు అని ఎక్కడ కానీ టార్గెట్ ఎక్కడ చేయలేదు. మహేష్ గారు ఒకే ఒక ప్రశ్న, అండ్ ఇట్స్ అప్రిషియబుల్ దట్ మీ పిల్లలకి వచ్చింది. మీరు ఆ కేటగిరీలోకి వచ్చారా? 100% సార్. మేము ఆ కేటగిరీలోకి వస్తాం సార్. అంటే లాస్ట్ 4 years కూడా మేము తీసుకున్నాం. అప్పుడు ఆ కేటగిరీలోకి వచ్చాం కదా మేము కూడా. లాస్ట్ 4 years ఎప్పుడు చెప్పలేదు కదా మీరు, తీసుకున్నట్టు ఎప్పుడు చెప్పలేదు, ఇవాళ చెప్తున్నారు మీరు. నేను వస్తాను, నేను మీకు కావాలంటే నేను నా ఫర్దర్ డెబిట్ నాకు ఇది దీని మీద నాకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను చాలా సార్లు చెప్పుకుంటాను, స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడాలంటే నాకంటే ఎక్కువ ఎవరు మాట్లాడలేరు. దాని రీజన్ ఏంటంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతారు. ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతారు. ఇంకోటి ఏంటంటే నిన్న అందరికీ పడింది. ఇంకోటి ఏంటంటే 2 పిల్లలకి పడింది, ముగ్గురుంటే ముగ్గురికి పడింది, 4 నలుగురికి పడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది బెనిఫిట్ అనేది ఈ రోజు ఎర్లీ మార్నింగ్ పిల్లలకి స్కూల్ ఫీజులు ఇంకో విధంలో చాలా ఉపయోగపడుతుంది అనే దాంట్లో 100% ఈ కూటమి ప్రభుత్వం జస్టిఫికేషన్ చేసింది. ఇంకా 2,000 రూపాయల విషయం తీసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ రోజు కానీ ఎత్తుకున్నట్టు అన్నట్టు మేము ఎక్కడ చెప్పలేదు కదా. ఆ రోజు కూడా అది స్కూల్ మెయింటెనెన్స్ కి వెళ్ళిందని ఆ రోజు మీరు చెప్పినప్పుడు అక్కడికే వదిలేసాం. ఇప్పుడు కూడా ఏంటంటే అది క్లియర్ గా స్కూల్ మెయింటెనెన్స్ కి వెళ్తుందని చెప్పారు. దాని మీద నాకంటే కూడా లోకేష్ గారే నిన్న వివరణ ఇచ్చిన తర్వాత ఫర్దర్ గా దాని మీద మాట్లాడడానికి కానీ, లేకపోతే ఎవరైనా చెప్పడానికి కానీ ఏది లేదు. ఇంకో 3వ పాయింట్ ఏదైతే నేను ఆయన తీసుకొచ్చాను సార్, లెట్ మీ పుట్ 1 పాయింట్. ఆయన నిన్న ఒక పాయింట్ తీసుకొచ్చాడు. మనకు లాస్ట్ టైం మన ఏపీలో ఆల్మోస్ట్ 13,000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉంటుంది.
అంటే ఏంట్రా అంటే 5 క్లాసెస్ కి 1 to 5th క్లాస్ వరకు ఒక టీచరే ఉంటారు. అది ఎంత వరస్ట్ గా ఉంటుందంటే దట్ ఈస్ ద రీజన్ ఎందుకు డ్రాప్ అవుట్స్ ఉంటుందని చెప్పడానికి. నేను చెప్పడం అది 2019-24 కాదు, అంతకు ముందు అదే కొనసాగించి చెప్పాలంటే. బట్ ఈసారి గవర్నమెంట్ ఏదైతే కూటమి ప్రభుత్వంలో అది కాదు, అలా జరగకూడదు, 1 క్లాస్ 1 టీచర్ అనేది ఏదైతే తీసుకొచ్చారో దీనివల్ల గవర్నమెంట్ స్కూల్లో డ్రాప్ అవుట్ కానీ లేకపోతే బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కానీ ఇవ్వడానికి 100% స్కోప్ ఉందని నిన్న లోకేష్ గారు చెప్పడం మాత్రం వి వెల్కమ్ ఇట్ యాజ్ ఒక విద్యా చదువుకున్న వ్యక్తిగా నేను దాన్ని 100% వెల్కమ్ చేస్తాను ఆ పాయింట్ ని. అంటే ఇట్లాంటి విషయాలు కూడా మనం రాజకీయంగానే మాట్లాడాలి, ఇలాంటి విషయాలు కూడా రాజకీయంగానే మనం ఏదో ఒకటి చెప్పాలనుకుంటే ప్రతిసారి అదే కోణంలో చెప్పడం పొరపాటు సార్. ఎందుకంటే విద్యా వ్యవస్థ మీద కూడా అలా మాట్లాడితే మనకు కుదరదు. ఎందుకంటే గతంలో పెట్టిన రైట్, బడ్జెట్ కానీ- మంచి పాయింట్స్ చెప్పారు. దీంతో పాటు మీ మీద ఉన్న ప్రధానమైన బాధ్యత ఏంటంటే మనం అధికారంలో రాకముందు, మనం వితిన్ కోట్స్ అధికారంలో రాకముందు 25,000 కోట్ల రూపాయల నీచమైన దుర్మార్గమైన అరాచకమైన కుంభకోణానికి విద్యా రంగంలో పాల్పడిన జగన్మోహన్ రెడ్డి గారి మొత్తం వాళ్ళ క్యాబినెట్ మినిస్టర్స్ మీద మేము విస్తృతమైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పేసి బండిల్స్ కొద్దీ మీరు ఎవిడెన్స్ చూపించారు. ఏమైందండి ఆ 25,000 కోట్ల రూపాయల కుంభకోణం తాలూకు? జగన్మోహన్ రెడ్డి గారిని, వారి విద్యాశాఖ మంత్రిని ఎందుకని అరెస్ట్ చేయలేకపోయారు ఇంతవరకు? కనీసం కేసు ఎందుకు ఫైల్ చేయలేకపోయారు? సార్ ఇది ఎవరిని వదిలిపెట్టి అంటే తప్పు చేస్తుంటే వద్దండి, విని విసుగు పుడుతోంది. మీరు ఎవరిని వదిలిపెట్టాం, లేస్తే మనుషులం కాము. మహేష్ గారు, లేస్తే మనుషులం కాము, కన్నెర చేస్తాం, ఉగ్ర రూపం, ఎందుకు ఈ మాటలు నవ్వుకుంటారు పొద్దున్నే. కానీ ఆ సంగతి ఏంటో మళ్ళీ రౌండ్కి వచ్చినప్పుడు మీరు మాట్లాడదురు. కానీ ఒకసారి సురేష్ గారి దగ్గరికి వెళ్దాం.